నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఉద్యోగాల పేరిట మోసం చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో నిందితుల వద్ద నుండి 1.5 లక్షల నగదు, 2 సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ రాజశేఖర్ రాజ్ తెలిపారు. ప్రధాన నిందితుడు కసీం పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. ఉద్యోగాల పేరిట మోసాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవంటూ డీఎస్పీ హెచ్చరించారు. ఉద్యోగ సేవ అనేటటువంటి ఒక సంస్థని విద్యానగర్లో ఏర్పాటు చేసి ఇక్కడికి పనుల మీద వచ్చినటువంటి నిరుద్యోగుల్ని అట్రాక్ట్ చేసి వాళ్ళకి మంచి ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి ఈ నిందితులు తాళ్లపల్లి శ్రీధర్ ఇతను అనేక మంది యువకుల్ని ఆకర్షించి వాళ్ళ దగ్గర భారీ ఎత్తున అమౌంట్ తనకు తెలిసినటువంటి ఇతని కో అఫెండర్స్ అయిన రాఘవేందర్ రాజు ఎలియాస్ చంద్రశేఖర్ రాజు హైదరాబాద్కు చెందినటువంటి అతను వీళ్ళ ద్వారా వీళ్ళకి ఉద్యోగాలు ఇప్పిస్తామని వీళ్ళ దగ్గర భారీ సొమ్ము తీసుకొని కొన్ని విషయాల్లో వీళ్ళకి తప్పుడు అంటే వీళ్ళే సొంతంగా తయారు చేసినటువంటి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చి మీకు ఉద్యోగాలు ఉన్నాయని దాంట్లో అవుట్సోర్సింగ్ దగ్గర నుంచి గవర్నమెంట్ ఉద్యోగాల వరకు హోంగార్డ్స్ ఉద్యోగాల వరకు కూడా వీళ్ళకి ఆశ చూపెట్టి వీళ్ళ దగ్గర భారీ ఎత్తున గత సంవత్సరంగా జరుగుతున్నది ఈ చర్య. ఇది దీనికి సంబంధించి మాకు వచ్చినటువంటి ఒక ఫిర్యాదు మేరకు మిర్యాలగూడ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఒక కేసు నమోదు చేయబడింది. ఈ వేముల వంశీ అనే అతను ఇచ్చినటువంటి దరఖాస్తు మీద. ఆ విషయంలో మేము శ్రీధర్ని కస్టడీలోకి తీసుకొని ఈరోజు ఇంట్రాగేట్ చేస్తే దీంట్లో శ్రీధర్తో పాటుగా రాజు తర్వాత హాసీం అనేటటువంటి ముఖ్య నిందితుడు, ప్రస్తుతం హాసీము పరారీలో ఉన్నాడు. అతని గురించి 2 టీములు గాలించడం జరుగుతూ ఉంది. సో వీళ్ళందరూ కూడా నిరుద్యోగుల్ని వాళ్ళ నిస్సహాయతను ఆసరాగా తీసుకొని వాళ్ళ దగ్గర భారీగా సొమ్ము వసూలు చేసి వాళ్ళకి